నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శంకర జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శంకర జయంతి. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వైశాఖ మాసం శుక్లపక్షంలో పంచమి తిథి నాడు అవతరించారు. కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో శివగురువు ఆర్యాంబ దంపతులకు జన్మించారు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేశారు. భగవంతుడు భక్తుడు ఒక్కడే అని చెప్పేది అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలు ఈరోజు పారాయణ చేసినా విన్నా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి ఈరోజు శంకరాచార్యుల వారు రచించిన కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి లక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలి. ప్రధానంగా లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి అవతరించింది కాబట్టి అగ్నిశక్తికి సంకేతంగా ఈరోజు లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఓం భాస్కర్యై నమః అనే నామాన్ని జపించుకుంటూ లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే గృహంలో పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి పచ్చి ఆవు పాలతో అభిషేకం చేస్తే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అలాగే ఆవు పాలతో అభిషేకం చేయడంతో పాటుగా శుద్ధ జలంతో అభిషేకం చేస్తూ అందులోనూ వట్టివేళ్లు కలిపినటువంటి శుద్ధ జలంతో లక్ష్మీదేవికి అభిషేకం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. దానికి కారణం ఏంటంటే ఔత్తమ అనే మన్వంతరంలో లక్ష్మీదేవి జలం నుంచి అవతరించింది. అందుకే ఆపహ సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవి మాతరం శ్రియం వాసయమే కులే అంటూ శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని పూజిస్తాం. ఆపహ అంటే జలము, స్నిగ్ధాని అంటే ఆహార పదార్థాలు. నీటి నుంచి ఆహార పదార్థాలను సృష్టించి చిక్లీతుడు అంటే మన్మధుణ్ణి తన కుమారుడిగా చేసుకొని ఔత్తమ అనే మన్వంతరంలో లక్ష్మీదేవి జలం నుంచి అవతరించింది కాబట్టి పచ్చి ఆవు పాలతో పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయడంతో పాటు శుక్రవారం రోజు వట్టివేళ్లు కలిపి నీళ్లతో కూడా లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రాశిని బట్టి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశికమే శరణం. శివాయ గురవే నమః. శంకరం లోకశంకరం జగద్గురుం వందే. ఈ రోజున వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకర భగవత్పాదుల వారు ఆవిర్భవించినటువంటి పుణ్యదినం. సనాతన ధర్మానికి, భారతదేశానికి, భారతీయ సంస్కృతికి ఆదిశంకర భగవత్పాదుల వారు చేసిన మహోపకారం అనన్య సామాన్యమైనటువంటిది, అనితర సాధ్యమైనది. ముఖ్యంగా ఆయన చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే ఆయన సాక్షాత్ భగవద్ అవతారమును అంగీకరించక తప్పదు. పుట్టిన కొద్ది సంవత్సరాల్లోనే ఆయన సర్వశాస్త్రములందు పాండిత్యం పొందడమే కాకుండా సర్వశాస్త్రం యొక్క పరమార్థం తెలుసుకున్నారు. తన 6వ ఏటనే రమ్యమైన మంత్రగర్భితమైన ఉపాసనా మహిమలతో కూడినటువంటి కనకధారా స్తోత్రాన్ని తాను ఆసువుగా పఠించి ఒక పేదరాలి ఇంట కనక వర్షాన్ని కురిపించినటువంటి కరుణాస్వరూపుడు. అంటే తన తపశ్శక్తి ఇతరుల క్షేమం కోసం వినియోగించాడు ఆయన. అది కరుణ యొక్క గొప్పతనం. మొదటి నుంచి కూడా వసంతవల్ లోకహితే చరంతః అని తానే వివేక చూడమని చెప్పినట్టుగా వసంత ఋతువు వలె లోకక్షేమం కోసం ఆయన సంచరించాడు అని చెప్పారు. అలాగే బాల్యం నుంచి ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థం చేయకుండా తాను జ్ఞానాన్ని సముపార్జించడం, ఆ జ్ఞానాన్ని లోకంలో ప్రసరింపజేయడం చేశాడు. దానికి తోడు మహాశక్తి సంపన్నుడు. జన్మతః అవతారమూర్తి కనుక ఆ శక్తి వచ్చిందని చెప్పినప్పటికీ
తపస్సు చేత జ్ఞానము చేత ఆయన మహాత్ముడై అతి చిన్న వయస్సులోనే ఆసేతు సీతాచలం పర్యటించి గోవింద భగవత్పాదుల వారి వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అటుపై గురువుల యొక్క ఆజ్ఞతో కాశీక్షేత్రానికి చేరుకుని అక్కడ శివాజ్ఞ పొంది బదరీ క్షేత్రానికి చేరి బ్రహ్మసూత్రములకు భాష్యములు రచించి ఉపనిషత్తులకు భాష్యం రచించి భగవద్గీతకు భాష్యం రచించి ప్రస్థానత్రయ భాష్యంతో వేదాంత హృదయాన్ని ఆవిష్కరించారు. అటు తర్వాత ప్రకరణ గ్రంథ సాహిత్యంతో వేదాంతాన్ని అందరికీ అందించడానికి తేట సంస్కృత భాషతో చక్కని శ్లోకాలు అందించారు. అదొక విస్తారమైన వాంగ్మయం, ఇది ప్రకరణ గ్రంథ వాంగ్మయం. అటు తర్వాత అద్భుతమైన స్తోత్రాలు రచించి ఆ స్తోత్రాల్లో ఒక మహిమని, ఒక కవిత్వాన్ని, భక్తిని నిక్షిప్తం చేసి అది పఠించితే చాలు సిద్ధి పొందేలా భగవద్ అనుభూతి కలిగేలాగా రచించి అందించారు. అటువంటి అపార సాహిత్యాన్ని అందించడమే కాకుండా ఆసేతు సీతాచలం వారు అనేక మంది ఆ కాలపు మేధావులతో చర్చించి సనాతన ధర్మ ప్రతిష్టాపన చేశారు. అయితే ఆదిశంకరులు అనగానే చాలా మందికి అద్వైత ప్రతిష్టాపకులు అని తెలుస్తుంది. అందుకే దాన్ని ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే అంటూ మాండుక్యోపనిషత్తు మనకు చెప్తున్న విషయం. అద్వైతం అనే మాట ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు చెప్పిన మాట నేను ప్రతిపాదన చేశారు. అయితే అద్వైత సిద్ధి పరమావధి అని చెప్పినప్పటికీ కూడా సాధన దశలో ద్వైత భావం కూడా ఉంటుంది. దేహాభిమానం ఉన్నంతకాలం ద్వైత భావం ఉంటుంది కనుక ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత ఈ మూడు కూడా వేదము చెప్పిన సిద్ధాంతమే కనుక సాధన దశలో ఏది, సిద్ధ దశలో ఏదో స్పష్టంగా చెప్తూ అన్నిటినీ సమన్వయపరిచాడు ఆయన. అందుకని జగద్గురువు ఎందుకయ్యారంటే ఆయన తత్వవేత్త ప్రధానంగా. తత్వం అంటే ఫిలాసఫీ, అటువంటి తత్వాన్ని ఇచ్చాడు. ఆ తత్వం లోకంలో అందరికీ పనికొచ్చేది. అంతేకాదు పెరుగుతున్న విజ్ఞాన శాస్త్రం చెప్తున్నటువంటి పరమసత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శంకరుడు ప్రతిపాదించినటువంటి పరమ సిద్ధాంతంలో మనకు గోచరిస్తున్నాయి. అందుకే అనేక మంది శాస్త్రవేత్తలు శంకరుడు చెప్పిన సిద్ధాంతం సంపూర్ణంగా శాస్త్రీయమైనది రుజువు చేస్తున్నారు. భౌతిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అంటే శాస్త్రం లోతుగా ఆలోచిస్తే తత్వం అవుతుంది కనుక అటువంటి తత్వాన్ని శంకర భగవత్పాదుల వారు అందించారు. ఆదిశంకర భగవత్పాదుల వారు చేసిన మహోపకారం ఏంటంటే వారు అవతరించిన కాలంలో సనాతన ధర్మంలోని అనేక చీలికలు, పరస్పర వైషమ్యాలు ఉండేవి. ఇవి కాకుండా వైదిక ఇతర ధర్మములు ఏవైతే ఉన్నాయో, అంటే అవైదిక ధర్మములు, నాస్తిక మతములు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఒకనొక పాషండతత్వం వ్యాపించిపోయి నాస్తికత్వం ప్రబలి ఉండేది. దానివల్ల అనాచార, దురాచారములు, హింసాదులు వ్యాపించుండేవి. భగవత్పాదులు వారు చేసిన పని ఏమిటంటే సమగ్ర వైదిక ధర్మాన్ని రక్షించారు. ఏదో కేవలం అద్వైతాన్ని కాదు, సమగ్ర వైదిక ధర్మాన్ని రక్షించారు. అందుకే ద్వైత విశిష్టాద్వైతులు చేసేటువంటి పూజలు, స్తోత్రాలు, మంత్రములు, ఉపాసనా మార్గాలు అన్నీ తాను చేసి ఎందరి చేతో చేయించే పద్ధతులు ఏర్పరిచారు. వీటి ద్వారా చిత్తశుద్ధి ఏర్పడాలి, ఈశ్వరానుగ్రహం పొందాలి, జీవబ్రహ్మైక్యాన్ని తెలియగలగాలి, అద్వైత సిద్ధిని పొందాలి అని చెప్పారు. ఈ విధంగా వేదము నుంచి వచ్చినటువంటి అన్ని సంప్రదాయములను, అన్ని సాధనలను సమన్వయపరిచారు. శైవము, వైష్ణము, శాక్తేయము, సౌరము, గాణపత్యము, స్కాందము అనబడి షణ్మతాల్లో ఈ శైవ వైష్ణవాదులు అన్నిటినీ కూడా చక్కగా సమన్వయించి పరస్పర వైషమ్యం లేకుండా ఒకే పరబ్రహ్మము శివునిగా, విష్ణువుగా ఉపాసింపబడుతున్నది, ఇదే వేదం యొక్క హృదయము అని చెప్తూ సర్వదేవతలపై స్తోత్రాన్ని రచించి సర్వదేవతల ఆరాధన విధానాలను కూడా చక్కగా సంస్కరించారు. అంటే అవైదిక పద్ధతుల్లో ఉండేటువంటి తామస పద్ధతులు, హింసా పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి ఒక శాంతమైన పద్ధతిని, సాత్విక పద్ధతిని వేదం ఆధారంగా ఆయన తీసుకువచ్చారు. అందుకే పరమమైన వేదాంత సిద్ధాంత ప్రతిపాదన చేయడం మాత్రమే కాకుండా దానికి ఆలంబనగా సత్కర్మల్ని చెయ్యాలి అని చెప్పారు. వేదం చెప్పిన సత్కర్మల్ని ఆచరించాలి అని చెప్పారు. అయితే సత్కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధినిస్తాయి, సకామంగా చేసినట్లే కోరికలు సిద్ధిస్తాయి. కానీ కోరికలు సిద్ధించడం కంటే చిత్తశుద్ధి ప్రధానము అనే వేద హృదయాన్ని తాను ఆవిష్కరించారు. అదే భగవద్గీత హృదయంగా, అది ఉపనిషత్తుల యొక్క తాత్పర్యంగా ఆయన నిర్ణయించి చూపించారు. దీన్ని బట్టి అందరికీ ఒక చక్కని మార్గం కనబడింది. సత్కర్మలు ఆచరించి చిత్తశుద్ధిని పొందాలి, భగవంతుని ఆశ్రయించి ఈశ్వరానుగ్రహం పొందాలి. ఈ రెండిటి వల్ల ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన వివేక చూడామణిలో చెప్పినట్లుగా దానివల్ల వేదాంత సంస్కారం ఏర్పడుతుంది. అప్పుడు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాదేవి కైవల్యం అని ప్రతిపాదన చేశారు. ఇలాగా వేదము చెప్పిన అన్ని మార్గాల్ని చక్కగా సమన్వయించిన వాడు. అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి సమస్త దర్శన శాస్త్రాలను కూడా సమన్వయించిన వాడు. అప్పుడు ఉన్నటువంటి న్యాయ, వైశేషిక, సాంఖ్య, మీమాంస ఇలాంటి దర్శన శాస్త్రములన్నింటినీ చక్కగా పరామర్శన చేసి వాటిలో ఉన్న గొప్పతనం ఏదో అది స్వీకరిస్తూ
వేదాంత విరుద్ధము కాని అంశములు గ్రహిస్తూ వేదాంతాన్ని విరుద్ధమైన అంశములు పరిహరిస్తూ అన్నిటి సమన్వయించినవాడు. అది ఆదిశంకర భగవత్పాదుల వరణగా సమగ్రమైన సనాతన ధర్మానికి, సమగ్రమైన వైదిక ధర్మానికి ప్రతిష్టాత, సర్వ సిద్ధాంత సమన్వయమూర్తి. వారి స్ఫూర్తి ఏదుందో అది జగత్తుకి శాంతిని కలిగించే మార్గాన్ని చూపిస్తుంది, ధర్మనిష్టని పెంచుతుంది, సత్యమేదో ప్రతిపాదన చేస్తుంది, సర్వజనుల్ని తరింపజేస్తుంది. లోకానికి శం అనగా శుభము శాంతి కలిగించడానికి అవతరించాడు కనుక శంకరనామానికి సరిపోయింది. శంకరం లోకశంకరం వందే. సర్వ జగత్తుని సమన్వయపరిచి సర్వధర్మాన్ని సమన్వయించాడు కనుక జగద్గురు నామాన్ని సార్థకంగా నిలిచిపోయింది. అటువంటి జగద్గురువైన ఆదిశంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆదిశంకరాచార్య జయంతి. అద్వైత సిద్ధాంతకర్త. దేశంలో ఉండేటువంటి విశిష్ట దేవాలయాలలో శ్రీచక్ర స్థాపితం చేసి దేదీప్యవంతమైనటువంటి అమ్మవారి యొక్క కరుణను రాజ్యాలలో చక్కగా ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులను ఏర్పరిచినటువంటి మహాజ్ఞాని ఆదిశంకరాచార్యుల వారు. అంతేకాదు చిన్న వయసులోనే వేదాంత శాస్త్రాలన్నింటినీ కూడాను చక్కగా పఠించి వేదశాస్త్రంలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని, విశిష్టకరమైనటువంటి అనేక భాష్య గ్రంథాలను వ్రాసి మానవ జీవితంలోని మనుగడలో అసలు సిసలైనటువంటి సూత్ర ప్రాతిపదిక ఏమిటో మనందరికీ తెలియజెప్పిన అవతారమూర్తి, సాక్షాత్తు శివస్వరూపం ఆదిశంకరాచార్య. ఈ రోజున ఆదిశంకర జయంతి సందర్భంగా స్వామివారిని అభిషేకార్చన నిర్వహించి ఆ స్వామి రచించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథాలని వితరణగా 10 మందికి పంచినట్లయితే శంకరాచార్యుల వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం కూడాను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భజగోవిందం భజగోవిందం అనేటువంటి శ్లోకాలు దానిలో దాగిన పరమార్థ లక్షణమే కాదు, దారిద్ర్యం నుంచి బయల్పడి ఉత్తమోత్తమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించడానికి ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి కనకతారాస్తవం ఈ రోజున 3 పూట్ల కూడాను ఎవరైతే పఠిస్తారో వారి ఇంట లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకే స్వామివారు తన దివ్యవంతమైనటువంటి గ్రంథాలలో అనేక సమస్యలకు తగినటువంటి సమాధానాల్ని, ధర్మ సందేహాలకు తగినటువంటి వివరణను కూడాను మనకు అందించారు. అటువంటి ధర్మ సందేహాల యొక్క వివరణను ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను పఠించి 10 మందికి కనుక తెలిపినట్లయితే భారతదేశంలో అద్వైత మత సిద్ధాంత తత్వం విశ్వవిఖ్యాతి చెందుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుచేత ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి వివిధ శ్లోకాలను ఈ రోజున పఠించడంతో పాటుగా శంకర జయంతిని చక్కగా నిర్వహించి శంకరుడు మనకు సూచించినటువంటి విశిష్టకరమైనటువంటి ఆదేశాలన్నింటినీ కూడాను మనం తూచా తప్పకుండా పాటిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:34. తిథి పంచమి మధ్యాహ్నం 12:31 వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 9:19 వరకు. వర్జం రాత్రి 10:47 నుంచి 12:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం శంకర భగవత్పాదుల వారి జయంతి. శంకరో శంకర సాక్షాత్ అనేటువంటి వచనాన్ని అనుసరించి శంకరుడే శంకరాచార్య స్వామిగా అవతరించారని భావిస్తారు. విధానంలో వారు అద్వైత మతాన్ని వ్యాప్తి చేశారు. ఇక్కడ అద్వైత మతాన్ని అనే భావన కంటే కూడా అద్వైత ధర్మం అనుకోవాలి. ఎందువలన అంటే మతం అనేటువంటిది మతి నుంచి పుట్టేది. మతి అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క బుద్ధిని సూచిస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనను అనుసరించి ఏర్పడేది మతమైతే సహజ సిద్ధమైనటువంటిది ధర్మం. ఈ సహజ సిద్ధమైనటువంటి ధర్మాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు భగవంతునితో ఏకాత్మగా భావన చేసేటువంటి స్థితి కనిపిస్తుంది. ఎందువలన అంటే భగవంతుడు అంతటా నిండి ఉన్నప్పుడు ఆయనకంటే వేరుగా మనం ఎక్కడ ఉంటాం? అసలు ఉండే అవకాశం లేదుగా. అంతటా నిండిన వాడు భగవంతుడు కాకపోయినట్లయితే, అంటే భగవంతుడికి ఆ లక్షణం లేకపోయినట్లయితే ఆయన భగవంతుడే కాడు. అందువలన భగవద్రూపాన్ని అంతటా నిండినట్టుగా భావన చేసినప్పుడు ఆయనలోనే మనం ఉంటాం తప్ప విడిగా మనం ఉండం. ఆయనతో ఏకీభావం పొందే స్థితి ఏదైతే ఉందో అదే అద్వైత స్థితి. ఆయన తప్ప ఇంకేదీ లేదు అనేటువంటి స్థితి. ఇది చాలా సహజమైనది. అంతేకాదు మరల జన్మించకపోవడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. ఎలా? ఒక గురువుగారి దగ్గరికి ఒక వ్యాపారస్తుడు వెళ్ళాడు. నాయన ఏమిటి ఇలా వచ్చావు అంటే, ఏదైనా మంచి మాట చెబుతారని వచ్చానండి. సరే, మంచి మాట తర్వాత చెబుతాను, కానీ నువ్వేం చేస్తున్నావో చెప్పు. వ్యాపారం చేస్తున్నాడు. తర్వాత బాగా అడుగు సంపాదిస్తానండి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానండి. తర్వాత పిల్లల్ని కంటానండి. తర్వాత వాళ్ళని చదివించి పైకి తీసుకొస్తానండి. తర్వాత వారికి నా వ్యాపారం అప్పచెప్పేస్తానండి. ఆ తర్వాత ఏదైనా జబ్బు చేస్తే మందు వేసుకుంటానండి. తర్వాత ఏమి చచ్చిపోతానండి. అబ్బా, చచ్చిపోవడానికి ఇంత ప్రిపరేషన్ కావాలా అన్నది ఆ గురువుగారు. ఇక్కడ ఏమిటి, గురువుగారు చెప్పింది ఏం లేదు, ప్రశ్నలు వేశారంతే, సమాధానాలు సహజంగా వచ్చాయి. అప్పుడు ఆ శిష్యుడు పుట్టిన తర్వాత చావక తప్పదు కదండి అన్నాడు. అవును నాయన, పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? పుట్టుకు కారణం ఏమిటో తెలుసుకోవాలి. పుట్టుకు కారణం ఏమిటి అంటే గత జన్మలో మిగిలిపోయిన కోరికలు. ఇప్పుడు వాటిని పూర్తి చేసుకోవడానికి కోసం జన్మించాము. అవి పూర్తి చేసుకుంటే చాలు, మళ్ళీ కొత్తగా కోరుకోక్కర్లేదు. కొత్తగా కోరుకోవడం అనేటువంటిదే మరో జన్మకు కారణమవుతుంటుంది అనే విషయాన్ని వ్యక్తీకరించారు. దీని కూడా మనకు ఏమర్థమవుతుంది? సహజంగా ఆలోచన చేసినట్లయితే తత్వం బోధపడుతుంది. తత్వం అంటే ఏమిటి? తత్ త్వం, తత్ ఆ పరమాత్మే, త్వం నువ్వు, పరమాత్మ కంటే వేరు కాదు అనేటువంటి విధానం. కాబట్టి ఈ సహజమైనటువంటి ఆలోచనను, సహజమైనటువంటి చర్యను అందరికీ అందించే ప్రయత్నం చేసినటువంటి ఘనత శంకరాచార్యుల వారికి దక్కుతుంది. నేటి ఆణిముత్యాలు.
మొదట మనం పరివర్తన చెంది ఇతరులు పరివర్తన చెందడానికి స్ఫూర్తి అవ్వాలి. శరదిందు సమాకారే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో, పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంత వాతావరణంలో తనువు పులకింపచేసే శిల్పకళా వైభవంతో అలరారుతుంటుంది శృంగేరి. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో తాలూకా కేంద్రంగా విలసిల్లుతోంది. తుంగభద్ర నదీ జలాలు శారదామాత పాద ప్రక్షాళనంతో పునీతమై ప్రవహిస్తుంటాయి. ఈ నదీ తీరంలోనే ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధిని పొందారు. అద్వైతాన్ని పెంచారు, ఆత్మతత్వాన్ని పంచారు. శ్రీమద్ రామాయణం, స్కాందపురాణంలోని సహ్యాద్రి ఖండాలలో ఈ పుణ్య ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావనలున్నాయి. వాటి ప్రకారం ఆనాటి విభాండక మహర్షి ఆశ్రమ వాటికయే ఈనాటి శృంగేరి. విభాండక మహర్షుల వారి కుమారుడే ఋష్యశృంగుడు. ఆ ఋషికుమారుని పేరు మీదనే దీనికి శృంగగిరి అని పేరొచ్చింది. అదే క్రమేణా శృంగేరిగా మారింది. నిత్య హోమాలు, యజ్ఞ యాగాదులతో తరించిన తపోవనం ఈ పవిత్ర క్షేత్రం. శ్రీ శంకర భగవత్పాదుల వారు సత్యశోధనకై సమకట్టి లోక సంచారం కావిస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ ప్రదేశానికి వచ్చిన శంకరాచార్యుల వారికి ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. నిండు గర్భిణి అయిన ఓ మండూకం ఎండకి మండుతున్న ఓ బండపై పడి ఉంది. ఎండవేడిమిని తాళలేక, అక్కడి నుంచి తప్పించుకోలేక అది అవస్థపడుతోంది. అలాంటి వేదనామయమైన స్థితిలో ఉన్న ఆ మండూకానికి ఒక నాగుపాము పడగ విప్పి గొడుగు పడుతోంది. మండూకమంటే కప్ప, పాముకి ఆహారం. ఆపదలో ఉన్నది ఆహారమే అయినప్పటికీ దాన్ని మింగకుండా ఆదుకుంటున్నది ఆ నాగసర్పం. ఆ దృశ్యాన్ని చూసిన ఆదిశంకరాచార్యుల వారికి అద్వైత ఆవిర్భావానికి అనువైన ఆలోచన కలిగింది. అందుకే అక్కడ ఆర్ష సంస్కృతిని అజరామరంగా చేయడానికి అనుకూలంగా విద్యాపీఠాన్ని, విద్యాదేవి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. దేశంలో నలుదిశల 4 వేదాలకి ప్రతీకలుగా 4 ఆమ్నాయ పీఠాల్ని నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నారు. వాటిలో శృంగేరి మొదటిది. ఇక్కడి శారదామాత సర్వాలంకార శోభితయై విరాజిల్లుతోంది. ఆ తల్లి 4 చేతుల సుఖము, జపమాల, అమృత కలశం, పుస్తకధారిణి అయి భక్తులకి కేవలం భక్తిముక్తులను మాత్రమే కాక విద్యా వినయ వివేక సంపదలను కూడా అనుగ్రహిస్తుంది. అమ్మవారి చేతిలోని పుస్తకం విజ్ఞాన సర్వస్వం. జపమాలలోని తులసి ఫలాలు ప్రపంచంలోని అన్ని భాషలలోని వర్ణాలకు ప్రతీకలుగా సప్తవర్ణ రంజితమై శోభిల్లుతుంటాయి. అమృత కలశం జ్ఞాన దాహార్తిని తీర్చే దివ్య సుధ, శాంతి సౌభాగ్యాలతో మానవతా పరిమళాలను వెదజల్లాలని పలికే చిలుక సదా వేదాలను వల్లిస్తూ ఉంటుంది. పరమ పూజ్య శ్రీ 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 శంకర భగవత్పాదుల వారు కేరళ రాష్ట్రంలోని కాలడిలో జన్మించారు. 5 సంవత్సరాలకే ఉపనయనం జరిగింది. నిత్యానుష్ఠానార్వంతని పొందిన 3 సంవత్సరాల అల్ప అవధిలోనే
వేదాంగాలను అవపోసన పట్టారు. తను సన్యాసం స్వీకరించేందుకు తన తల్లిని ఒప్పించి పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకుంటూ జ్ఞానయాత్రను ప్రారంభించారు. 12 సంవత్సరాలకే సకల శాస్త్ర పారంగతుడై తన జిజ్ఞాసా ప్రస్థానాన్ని కొనసాగించారు. 16 నాటికే ప్రస్థాన త్రయభాష్యాన్ని రచించి భాష్యకారుడై అన్వేషణాక్రమంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చతుర్వేద ప్రతీకలుగా 4 ఆమ్నాయ పీఠాల్ని స్థాపించారు. అమ్మ వింటోంది కానీ పాలు దింపుకుంటోంది, ఇటు తిరగలేదు. అనుమానం వచ్చింది, ఇంకిటు తిరుగుతుంది. ఎందుకంటే ఓరగిలగా మోతెట్టేసింది. తీరా ఇటు తిరిగిన తర్వాత మనం చెప్పినవన్నీ నమ్ముతుందా? నమ్మకపోతే వెనక గోపికలు నవ్వితే ఏ ఉపద్రవం వస్తుందో మెల్లగా ఇంట్లోంచి జారిపోయాడు బయటికి. ఆవిడ ఇటు తిరిగి చూసింది, అంత మజ్జిగ వెన్నముద్ద పగలగొట్టేశాడు. అమ్మమ్మమ్మమ్మ ఎంత అల్లరి చేస్తున్నాడు రా అనుకుంది. ఎదురుగుండా గోపకాంతలు నించున్నారు. అందుకని చూసి అనుకుంది, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పద్యంబరయన్. మా పిల్లాడని ముద్దు చేస్తే ఇలాగే పాడైపోతారు. ఈ పిల్లాడికి బుద్ధి రావాలంటే 4 దెబ్బలు కొడతాను. ఇవాళ కొట్టేయాల్సిందే. ఎప్పుడు అనుకుంటున్నాను కానీ కొట్టట్లా, ఇవాళ కొడతా కృష్ణుడు అనుకుంది. అసలు కొట్టాలంటే పట్టుకోవాలి కదూ. పట్టుకోవడం అంటే అంత తేలిక. తన ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడానికి ఉండదు. ఆ చీర కాళ్ళకు అడ్డొస్తుంది. అందుకని ఆ చీర ఇలా పట్టుకుని పైకెత్తి ఇలా బొడ్డులో దోపుకుంది. ఆ పవిటకు ఇట్నుంచి ఇటు తీసి గట్టిగా దోపుకుంది. ఆ కొప్పు తీసి గట్టిగా చుట్టుకుని పూలు దండ కొప్పులో బాగా ఇలా లోపలికి దోపుకుని అమర్చుకుంది. ఆ వడ్డాణం అవి బిగుతుగా పెట్టుకుంది, జారిపోకుండా పెట్టుకుని ఇప్పుడు ఇక పట్టుకోవాలి. బయట గుమ్మం దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది ఎక్కడున్నాడని. చూసేటప్పటికీ వికచకమలనయన వీరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ దంపుకోవడానికి కొయ్య రోళ్ళు ఉంటాయి. ఆ రోలు ఒకటి తిరగేశాడు, దాని మీద ఎక్కాడు. ఆ వెన్న ముద్ద ఇంకా చేతిలో ఉంది. తను తింటున్నాడు. మధ్య మధ్యలో కోతిని పిలిచాడు. ఏ అవతారంలో ఉన్నా వెంటే ఇష్టం, దాన్ని పిలిచాడు. కాస్త వెన్నముద్ద దానికి ఎడుతున్నాడు. అది ఇలా చేత్తో తీసుకుని అది తింటోంది, తను తింటున్నాడు. అమ్మ వస్తుందేమో అని గుర్తొస్తోంది. మళ్ళీ మధ్యలో దొంగ రాగం ఒకటి మొదలెడుతున్నాడు. అమ్మ ఆడుకుంటూ వచ్చానమ్మా, నేను వెళ్ళిపోతానన్నానమ్మా, ఆకలేస్తోందమ్మా, పాలు ఇయ్యమ్మా అన్నానమ్మా, నన్ను ఊళ్ళో పడుకోబెట్టుకున్నావమ్మా, కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మా, మధ్యలో దింపేశావమ్మా, పాలు పొంగిపోతున్నాయన్నావమ్మా, వెళ్ళిపోయావమ్మా, అందుకునమ్మా కడుపు నిండలేదమ్మా, ఆకలేస్తోందమ్మా, వెన్న తింటున్నానమ్మా, అమ్మ నేను తప్పు చేశానన్నద్దమ్మా, నన్ను పట్టుకోవద్దమ్మా, నన్ను కొట్టద్దమ్మా అంటున్నాడు. మళ్ళీ వెన్న తింటున్నాడు, మళ్ళీ కోతికెడుతున్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నాడు. చూస్తోంది యశోద. పట్టుకోవాలనుకుంది, పరిగెత్తుకొచ్చింది. ఒక్క దూకు దూకేశాడు ఆ రోలు మించి. ఆ ఇల్లంతా స్తంభాలతో ఉంది, ఎక్కడ చూసినా. చూశాడు. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోధు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పుబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఆ ఇల్లంతా స్తంభాలుగా ఉంది కదూ. పరిగెడుతోంది పట్టుకుందామని. ఏదో స్తంభం చాటున నక్కేస్తాడు, కనపడ్డం. అమ్మొచ్చేస్తోందేమోనని ఇలా తొంగి చూస్తాడు. దొంగ ఏడుపు. కుంతీదేవి అదే అంది, కృష్ణ నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసింది ఆ రోజునంది. ఇలా నులిమేసుకుంటున్నాడు. ఆ చేతి నిండా కాటి కంటుకుపోయింది. ఇక్కడి వరకు కాటుక, దొంగ కన్నీళ్ళు. ఆ చాట్న దాక్కుంటున్నాడు. అమ్మా నన్ను పట్టుకోకమ్మా, నేను ఇంకెప్పుడు వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నేను ఇంకెప్పుడు వెన్న తిన్నమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా. ఆవిడ అడిగింది, ఆ దొంగతనం చేశావా అని. ఇన్ని చెప్తున్నాడు.
అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు. ఆఖరికి వెళ్ళింది పట్టుకోలేదు. తను దొరికిపోయాడు. పాపం అమ్మ కష్టపడిపోతోంది అనుకున్నాడు. దొరికిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అలా కుంతీదేవి విలపిస్తూ ఉంటే పాండవులు ఆమెకు నమస్కారం చేసి వనాలు ఉన్న దిక్కు వైపుకు నడిచారు. విదురుడు దుఃఖిస్తూ ఉన్న కుంతీని ఓదారుస్తూ మెల్లగా తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నా ఇంట్లో ఉండు నువ్వు. ధర్మరాజు బయలుదేరగా అక్కడ ఉన్న ప్రజలందరూ ధర్మరాజును చూడాలన్న తహతహతో మేడలను ఎక్కారు, ఉన్నతమైన శిఖరాలను ఎక్కారు, గోపురాలను ఎక్కారు, కొంతమంది చెట్లను ఎక్కారు. అందరూ ఉదాసీనులై నిశ్చలంగా ధర్మరాజును చూశారు. అక్కడి మార్గాలలోని దారులన్నీ జనసమూహాలతో నిండిపోయాయి. కదలటానికి వీలు లేకుండా అయిపోయాయి. మనకు రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళిన దృశ్యం నాకు కనపడుతుంది. అంతగా ప్రజలు రహదారుల్లో కిక్కిరిసిపోయి ఉన్నారు. దీనంగా ధర్మరాజును చూస్తున్నారు. ధర్మరాజు గొడుగు లేకుండా నేల మీద నడుస్తూ వెళుతున్నాడు. మునులు కట్టుకొనే నారచీరలను కట్టుకొని ఉన్నాడు. మృగచర్మాన్ని ధరించున్నాడు. అటువంటి ధర్మరాజును చూసి ప్రజల మనస్సుకు గాయమైనట్లుగా అయిపోయింది. వారు రకరకాలుగా ఇలా మాట్లాడారు. గతంలో ఈ ధర్మరాజు వెళుతుంటే వెనకాల చతురంగ బలాలు వెళ్ళేవి, వాటి వెనుక పెద్ద సైన్యం వెళ్ళేది. ఇప్పుడు ఈ ధర్మరాజు వెనుక ఆయన సోదరులు, ద్రౌపది, పురోహితుడు మాత్రమే వెళుతున్నారు. ఇంతకుముందు ఆకాశంలో సంచరించే ప్రాణులు కూడా ఈ ద్రౌపదిని చూడలేదు. ఈమెను చూడటానికి సాధ్యమయ్యేది కూడా కాదు కదా. ఇప్పుడు ఈ రాజవీధుల్లోని ప్రజలందరూ కూడా ఈమెను చూస్తున్నారు. ఈ ద్రౌపది ఎంతో విలువైన అంగ రాగాలను ధరించింది, రక్త చందనాన్ని పూసుకునేది, దివ్యమైన భోగాలను అనుభవించేది కదా. అటువంటి ఈమె ఇప్పుడు వాన, ఎండ, చలిని తట్టుకుంటోంది. ఇవి ఆమె శరీరపు రంగును వాడిపోయేలాగా చేస్తున్నాయి. నిజంగా ఈరోజు కుంతీదేవి ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంది, ధైర్యంగా నిలబడి ఉంది. కొడుకులతోనూ కోడలితోనూ మాట్లాడింది. లేకపోతే ఈ స్థితిలో వారిని చూసిన మరొక తల్లి అయితే తట్టుకోలేకపోయేది కదా, వారిని చూడలేకపోయేది. ధైర్యం గల కుంతి మాత్రమే తన కొడుకులను చూసింది. కుమారుడు చెడ్డవాడైన కష్టాల్లో ఉంటే చూడలేం. అటువంటిది తన నడవడికతో లోకాన్నే జయించగలే కుమారుల కష్టాలను తల్లి ఎలా చూస్తుంది? పాపం కుంతి ఎంత బాధను అనుభవిస్తుందో తెలీదు. అందరూ ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఆనృశంస్య మనుక్రోశః ధృతిశీలం దమశమః, ధృతిశీలం దమశమః, పాండవం శోభయంత్యేతే, పాండవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషోత్తమం, షడ్గుణాః పురుషోత్తమం. ధర్మరాజుకు 6 గుణాల్లో మార్ధవం, దయ, ధైర్యం, శీలం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనేటువంటి 6 గుణాలు ఉన్నాయి. అటువంటి లక్షణాలు ఉన్న ధర్మరాజు బాగా కృంగిపోవటంతో ప్రజలెంతో దుఃఖించారు.
ధర్మరాజు బాధపడుతూ ఉండటం చూసి ప్రజలు వేసవి కాలంలో నీరు ఎండిపోయినందుకు జలజంతువులు బాధపడినట్లుగా బాధపడ్డారు. మామూలుగా నీళ్లు వెండిపోతే చెరువుల్లో చేపలంతా ఎంత కొట్టుకొని చస్తాయి కదా. జంతువులంతా నీళ్లు లేక మాడి చచ్చిపోతాయి. ఆ విధంగా ఈ ధర్మరాయ అనేటువంటి నీరు అమృతం, ఇది ఇక్కడి నుంచి నదిగా వెళ్ళిపోతూ ఉన్నది, ఇంగిపోతూ ఉన్నది. మేమందరూ బతికేం ప్రయోజనం? మాకు నీళ్లు లేనటువంటి ఒక పెద్ద కోనేరులాగా తయారైపోయింది, ఎండిన కోనేరు. మేముండి ఏం ప్రయోజనం? వేరును నరికేయటం వల్ల ఫలాలు పుష్పాలతో కూడిన చెట్టు బాధపడుతూ ఎండిపోయినట్లుగా బాధపడుతూ వాళ్ళందరూ కుమిలిపోయారు. తల్లివేరు లోపల చెట్టుకు కోసేస్తే చెట్టంతా వెండిపోతుంది. మామూలు కొమ్మలు కత్తిరిస్తే వెండిపోదు, మళ్ళీ చిగురుతుంది. కానీ వేరు మధ్యలో ఉండేటువంటి వేరు తీసేస్తే ఎండిపోతుంది. అట్లా ధర్మం అనేటువంటిది ధర్మరాజు ఒక వేరులాగా మనకు ఒక వృక్షము. ఈ వృక్షము తల్లి వేరే నరికేశారు. ఇప్పుడు ఇక ఈ రాజ్యంలో ఉండే మేమంతా, ఈ ప్రజలు ధర్మరాజునే నమ్ముకున్నటువంటి విశ్వాసంతో ఉండి మనమంతా వెండిపోయి చేస్తాం. ఈ ధర్మరాజు మనుష్యులందరికీ మూలమై ఉన్నాడు కదా, తల్లివేరులాగా కదా. ఇతరులందరూ పుష్పాలు ఫలాలు ఆకులు కొమ్మలై ఉన్నారు, మనమంతా అట్లనే ఉండేది. తల్లివేరు ఒకటి గట్టిగా ఉంటే ఎంత పెద్ద వృక్షమైనా నిలుస్తుంది కదా. మనమంతా వృక్షంలో ఉండినటువంటి ఫలాలు పుష్పాలు కొమ్మలు ఆకులు చిగుళ్ళు, అట్లా మనమంతా కూడా ఇప్పుడు ఇంతగా విర్రవీగుతున్నాం మనం అందరూ కూడా. ఇప్పుడు ఏమవుతుంది మనకు? తల్లివేరు కట్ చేశారు, తల్లివేరు కత్తిరించారు కౌరవులు. తల్లివేరు కత్తిరిస్తే ధర్మరాయ తల్లివేరులాగా కత్తిరింపబడ్డాడు, అయిపోయింది. ఇక మనమంతా ఏం ప్రయోజనం? మనం ఈరోజు మన పిల్లలు బంధువులతో సహా ఆ నలుగురు పాండవుల లాగానే ధర్మరాజు వెంటే వెళదామా? ఉద్యానవనాలు పొలాలు ఇళ్లను వదిలేద్దాం, ఆయన సుఖదుఖాలు మనవిగా భావిద్దాం, ఆయన వెంటే వెళదాం. మన ఇళ్లల్లో ఉన్నటువంటి నిధులను త్రవ్వి తీసుకొందాం, ముంగిళ్లను త్రవ్వేద్దాం, ధనధాన్యాలను వెంట తీసుకొని వెళదాం, అవసరమైన సామగ్రిని కూడా తీసుకొని వెళదాం బండ్లుగా. అప్పుడు ఇళ్ళన్నీ కూడా దుమ్ము పట్టుకొని పోయి ఉంటాయి కదా. అప్పుడు ఇళ్లలోంచి దేవతలు కూడా వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఎలుకలు వాటి కలుగులు నుండి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. నిప్పు మండదు, నీళ్లు ఉండవు, ఇల్లు చిమ్మటం అనేది ఉండదు, పుణ్యకర్మలు జరగవు, యాగాలు మంత్రపాఠాలు కూడా జరగవు, హోమాలు జపాలు ఏమీ జరగవు. కాలం కలిసిరాక ఇళ్ళన్నీ కూలిపోతాయి నిదానంగా. పగిలినటువంటి పాత్రలు చెల్లాచెదరేగా పడిపోంటాయి, నాశనం అయిపోతుంది. ఈ ఇళ్లను మనం వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ శకునే తీసుకుంటాడేమో, తీసుకొని మనమంతా బండ్లతో అన్నీ తీసుకుపోదాం, డబ్బులు ఎత్తుకుపోదాం. వీళ్ళు ఎక్కడుంటారు అక్కడ ఉందాం, వీళ్ళని బాగా చూసుకుందాం మనం. వనం నగర మధ్యాస్తు, వనం నగర మధ్యాస్తు, యత్ర గచ్చంతి పాండవః అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనం. పాండవులు వెళ్ళిన అరణ్యము నగరం అయిపోతుంది కదా. మనం విడిచిపెట్టిన నగరం అడవి అయిపోతుంది అంతే. అడవిలో మనల్ని చూసి భయపడి పాములు పుట్టలు వదిలి పారిపోయి మృగాలు పక్షులు ఏనుగులు సింహాలు మొదలైన జంతువులన్నీ అడవిని వదిలి దూరంగా పారిపోతే ఇక్కడికి వచ్చి చేరుకుంటాయి అంతే. మనం అక్కడ ఆకులు అన్నము పండ్లు మొదలైనవి తినేవాళ్ళం కదా. అడవిలో మనం పాండవులతో కలిసి జీవిద్దాం,
దానికేం అని ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటున్న మాటలను ధర్మరాజు విన్నాడు. వాళ్ళందరూ బయలుదేరటానికి సిద్ధమయ్యారు. అయినా ఆయన మనస్సు చలించలేదు, మనస్సులో ఏ మార్పు రాలేదు. అప్పుడు దీనులై వెళుతున్నటువంటి పాండవులను అన్ని దిక్కుల్లోనూ ఉన్నటువంటి 4 వర్ణాల వారు తమ భవనాలపై నుంచి చూశారు. వారి వెంట వెళుతున్నటువంటి ద్రౌపదిని చూశారు. అప్పుడు ఆ ద్రౌపది ఏకవస్త్రాన్ని ధరించి ఉంది, జుట్టు విరబోసుకొని ఉంది, విలపిస్తూ ఉంది, పాండవుల వెంట వెళుతోంది. ఈ స్థితిలో ఉన్న ద్రౌపదిని చూసి స్త్రీలందరూ ఎంతో దుఃఖించారు, కన్నీరు కాల్చారు. కౌరవుల భార్యలు కూడా ద్రౌపది ద్యూత సభకు వెళ్ళిందని బాధపడ్డారు. వాళ్ళు కూడా బాధపడ్డారు. ద్యూత సభలో ద్రౌపదికి అవమానం జరిగిందని తెలుసుకొని పెద్దగా ఏడ్చారు కూడా. వారు కౌరవులందరినీ బాగా నిందించారు. చేతితో ముఖాన్ని కప్పుకొని ఎంతో దుఃఖించారు. అప్పుడు అటు ఇటు ఊగిసలాడే ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడు చేసిన పాపపు పనికి మనస్సులో బాధపడ్డాడు. ఏం ప్రయోజనం? కలత చెందాడు, కలవరపడ్డాడు. ఉంటుంది కదా లోపల పేగు, దాని గురించే ఆలోచిస్తూ అశాంతికి లోనయ్యాడు. ఆయన మనస్సు రకరకాలుగా ఆలోచించింది, శోకంతో నిండిపోయింది. ఎంత మోసం అయిపోయింది, ఎంత చేశారు మా పిల్లలు. వాళ్ళను వదలలేడు, వీళ్ళను వదలలేడు. ఏం చేసేది? వెంటనే విదురుని రమ్మని కబురు పెట్టాడు. విదురుడు ధృతరాష్ట్ర మందిరానికి వెళ్ళాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడుతూ విదురుని ఇలా అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 80వ అధ్యాయం. ధృతరాష్ట్ర మహారాజు విదురుని పిలిపించాడు. విదురుడు ఆయన వద్దకు వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మాత్ముడైన విదురుడికి భయపడుతూ ఇలా అడిగాడు. భయపడ్డాడు. చూడండి, ధర్మాత్ముడు కదా విదురుడు. ఓ విదురా, పాండవులు నగరాన్ని విడిచి వెళ్ళారా? నగరాన్ని విడిచి వెళుతున్నప్పుడు వారు ఎలా ప్రవర్తించారు? వారి ప్రవర్తనలో ఏమైనా తేడా ఉందా? వారు ఏమైనా సూచనలు చేశారా? వాటి వల్ల మనకు ఏమైనా కీడు కలుగుతుందా? ఇది వేరే. వారి చేష్టల్లోని అర్థం చెప్పు. ధర్మరాజు ఎలా వెళ్ళాడు? వాళ్ళు ఎట్లా ఉంది? వారు మక్కచర్య ఎట్లా ఉంది? వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారా? గుంపులుగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడారా? మమ్మల్ని గురించి ఏమైనా తిట్టుకున్నారా? చూడండి, వీడికి భయం, ముసలోడికి. అర్జునుడు ఎలా వెళ్ళాడు? నకుల సహదేవులు ఎలా వెళ్ళారు? ధౌమ్యుడు ఎలా వెళ్ళాడు? ద్రౌపది ఎలా వెళ్ళింది? వాళ్ళంతా ఏ విధంగా, వాళ్ళ యొక్క భావన ఏమిటి నాకు చెప్పు అంటున్నాడు. అంతా నువ్వే చెప్పు అంటాడు. వారు వెళుతున్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది? వారెవరు ఎలా ప్రవర్తించారు? వాళ్ళంతా కూడా నాకు ఆ విషయాలు పూర్తిగా చెప్పు అని అడిగాడు. ఏమైనా శాపం పెట్టారా? మన ఇల్లు చూసి ఏమైనా దుమ్ముగిమ్ము ఎత్తిపోసారా? అట్లా విచిత్రంగా అడుగుతున్నాడు. దుమ్ము ఎత్తిపోస్తే మనం నాశనమే కదా. అప్పుడు విదురుడు అంటున్నాడు, ఓ మహారాజా, రాజ్యాన్ని పొందావు, నీకు ఇంకేమి? వారి సంపదను పొందావు, వారికి బాగా వాళ్ళకు ఉపకారం చేసే విధానంతో అన్యాయం చేశావు. నువ్వు చెయ్యాలి అనుకున్నదంతా చేసేసావు, ఇంకేమి? నీ మనసులో ఏముందో నీ పుట్ట లోపల పాములు కాదు, లోపల చేరుకుండేటువంటి అక్కడ నల్ల నాగు పాముల్లాగా లోపల చేరుకున్నాయి, చిన్న చిన్న పాములు. అట్లా నీ మనస్సు. ఇప్పుడు వారి కథలు విని నీకేం ప్రయోజనం అవుతుంది? ఊరికే ఉండు. ఏం ప్రయోజనం నీ కథ? నేనెందుకు చెప్పాలా నీ కథ? నీకేం లాభం? సరే, నువ్వు రాజు కనుక చెప్తున్నాను, ఏం చేస్తావు? నా కర్మ అది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.